హాయ్ అందరికి ఈరోజు మా మమ్మీ అయితే ఫిష్ కర్రీ చేయబోతుంది. ఆనియన్ ఫ్రై చేసుకుంది, పుట్నాలు ఫ్రై చేసుకుంది, మెంతులు ధనియా గసగసాలు నువ్వులు పల్లీలు పచ్చిమిర్చి చింతపండు నానబెట్టుకున్నాం. సో ఇక్కడ ఫిష్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాం. మేము ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టేసుకుందాం. ఓకే చేసుకున్నాం. కొబ్బరి పొడి రోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే నేను పోపు వేసుకోవడానికి జీలకర్ర ఆవాలు కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. సో ఇవి వేగాక మనం ఎంపుకున్న వాటిని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాము. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం మనం అన్ని వెంపుకున్న వాటిని పేస్ట్ చేసుకున్నాం కదా. సో పేస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. పేస్ట్ని అయితే మనం కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకోవాలి, ఎందుకంటే వేగాలి కదా. ఆయిల్లో ఎంత వేగితే అంత మంచిది. సో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి పసుపు, తగినంతగా కారం, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ రావడానికి, పచ్చిమిర్చి, జీరా పౌడర్, సో రుచికి తగ్గట్టు సాల్ట్. వీటిని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. చూసారా, ఇగో మాడిపోయింది. కాసేపు వీటిని మనం మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ అనేది పోవాలి. సో మీరు కూడా ఇలాగే చేస్తారా చేపల పులుసు? సో నేనైతే ఈ విధంగా అయితే చేపల పులుసు అనేది చేస్తాను. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందనేది, మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ఓకే, సో ఇలా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి పులుసు వేసుకుందాం. యాక్చువల్లీ అసలు ఏంటంటే కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టి చేసుకోవాలి, కానీ ఇంట్లో అవైలబుల్ లేదండి. షాప్లో నుంచి తెప్పిద్దామంటే బయట ఫుల్ వర్షం ఉంది కాబట్టి నేను అవి వేస్తలేను, అవి స్కిప్ చేసేసాను. సో అవి వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవైతే ఎగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పులుసు వేసుకుందాం. సో పులుసు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. ఈ పులుసు ఇలా చేస్తే ఏంటనేది రోటీస్లోకి, ఇంకా మన జొన్న రొట్టె పైన, ఇంకా బగారా రైస్ పైన తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. జొన్న రొట్టెకు ఈ పులుసుకి ఫుల్ కాంబినేషను. కొద్దిసేపు మనం ఉడకనిద్దాము. కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. సో ఇది ఫిష్ మసాలా అండి, దొరుకుతుంది బయట ఫిష్ మసాలా. సో మనం ఇప్పుడు చారులోకి, పులుసులోకి వేసుకుందాం. సో కొంచెం ఉడకనిద్దాము. కొంచెం షేక్ అవుతుందండి, ఎందుకంటే ఒక చేతితోటి ఫోన్ పెట్టుకోవాలి, ఒక చేతితోటి మనం కుక్ చేయాలంటే కాదు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని కొంచెం షేక్ అవుతుంది. సో ఇప్పుడైతే పులుసునైతే ఉడకనిద్దాం. సో ఇప్పుడైతే పులుసు అయితే ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనం ఇందులోకి ఫిష్ వేసేసుకుందాము. ఫిషెస్ని అయితే వేసుకున్నాను. సో ఇవి బాయిల్ అవ్వాలి కదా, కుక్ అవ్వాలి కదా. కొన్ని 3-4 పీసెస్ అయితే సపరేట్ పెట్టుకున్నాను, ఎందుకంటే అది మా పాపకి ఫ్రై కావాలంట. సో నేనైతే ఇవి పక్కన పెట్టేసుకున్నాను. ఇవైతే ఉడుకుతున్నాయి. సో వామ్ వేసుకోవాలండి పైనుంచి, మ్యాష్ చేసుకొని వామ్ అయితే వేసుకుంటున్నాను. సో వామ్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది వస్తుందంట. సో యాక్చువల్లీ నేను ఫిషెస్ కర్రీ ఎక్కువ ఏం చేయను, మా అత్తమ్మ చేస్తుంది, దాన్ని బట్టి నేను చూశాను కాబట్టి నేను ఈరోజు చేస్తున్నాను. సో నాకు ఫిష్ కర్రీ అయితే రాదండి, ఫ్రై అయితే చేస్తాను కానీ కర్రీ అయితే రాదు. సో ఇప్పుడు మనం పులుసులోకి వేసుకుందాము, ఎందుకంటే మా మమ్మీ డాడీ వాళ్ళు తరతరాల నుంచి వాళ్ళు తినరన్నట్టు, కాబట్టి నాకు ఫిష్ కర్రీ అనేది రాదు. సో నేనైతే ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. సో నేను చేసే విధానం అయితే ఇది, మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ఇలా చేసి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.